వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా ఆస్ట్రోనామర్స్ సరికొత్త బ్లాక్ హోల్ అనేది కనుగొనడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ హోల్ యొక్క సైజ్ ఏదైతే ఉందో అది సూర్యుని కన్నా కూడా 33 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారనమాట. సో ఇక్కడ 33 రెట్లు ఎక్కువగా ఉంది అంటే అది సూర్యుని కన్నా కంపేర్ చేసినప్పుడు అంత పెద్దనైనటువంటి బ్లాక్ హోల్ అనేది కనుగొనడం జరుగుతుంది. సో బ్లాక్ హోల్ అంటే మనం తెలుగులో కృష్ణబిలం అంటాం. సో కృష్ణబిలాలు ఎక్కడైనా కనుక మన అట్మాస్ఫియర్లో నథింగ్ బట్ ఇక్కడ మనకి అంతరిక్షంలో కనుక ఎక్కడైనా బ్లాక్ హోల్స్ ఉన్నాయంటే అవి దాని చుట్టూ ఉన్నటువంటి పార్టికల్స్ అంటే ఉల్కలైనా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మీటియోర్స్ అయినా వాటన్నిటినీ కూడా మీటియోర్ షవర్స్ని అన్నిటినీ కూడా పాలపుంతలో ఇటువంటి కృష్ణబిలాలు చాలా ఉన్నాయి. బట్ ఏదైతే కృష్ణబిలం అనేది ఉంటుందో అది దాని చుట్టూ ఉన్నటువంటి కణాలని అండ్ పార్టికల్స్ని వేరే గ్రహాలని ఏవి తనకి దగ్గరగా వస్తే వాటన్నిటినీ కూడా తన యొక్క గురుత్వాకర్షణ శక్తితో లోపలికి లాగేసుకుంటుంది అనమాట. అదే కృష్ణబిలం అంటాం. సో ఇలా కృష్ణబిలం అనేది ఏదైతే ఉందో కొత్తగా కనుగొనబడింది. అది సూర్యుని కన్నా ఎంత పెద్దది అని చెప్తున్నారంటే 33 రెట్లు పెద్దదని చెప్తున్నారు. అండ్ ఇది మన భూమికి ఎంత దూరంలో ఉంది? సో భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా కనుగొన్నారు. అండ్ ఇక్కడ కనుగొన్నటువంటి కొత్త కృష్ణబిలం ఏదైతే ఉందో దాన్ని గియా BH3గా పేరు అనేది ఇవ్వడం జరిగింది. గియా BH3. సో గియా అనేది ఈ మిషన్ అనమాట. సో ఈ మిషన్ ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు గియా మిషన్ ద్వారా గియా స్పేస్ అబ్జర్వేటరీ ఒకటి ఉంది వాళ్ళకి. వాళ్ళు గియా మిషన్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట. అంటే మన అంతరిక్షంలో ఉన్నటువంటి ఏవైతే కొత్తగా నక్షత్రాలైన మండలాలైన పాలపుంత లాంటి వేరే గ్రహాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారనమాట. సో అలా గియా మిషన్లో భాగంగా కనుగొనబడింది కాబట్టి BH3 అంటే బ్లాక్ హోల్ 3గా దీని యొక్క పేరు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మన పాలపుంతలోనే కనుగొనబడినటువంటి అతిపెద్ద బ్లాక్ హోల్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో అంటే ఈ గియా మిషన్ ద్వారా ఎవరైతే ఈ యొక్క కొత్త బ్లాక్ హోల్ని కనుగొన్నారో ఆ స్పేస్ టెలిస్కోప్ని 2013 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా 3D మ్యాప్తో కూడినటువంటి చాలా బిలియన్ అంటే చాలా ఎక్కువ నక్షత్రాల సమూహాలని ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్ ద్వారా వాళ్ళు ఫోటోలు అనేవి తీయడం జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి డేటా అనేది 2013 నుంచి కూడా వాళ్ళు కనుగొంటూ ఉన్నారు. సో రీసెంట్గా అతి పెద్దదైనటువంటి బ్లాక్ హోల్ అనేది బయటపడింది. ఆ బ్లాక్ హోల్ సైజ్ ఎంత అంటే మన సూర్యుని కన్నా కూడా 33 రెట్లు ఎక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు అది మన భూమికి ఎంత దూరంలో ఉందంటే 2000 కిలోమీటర్ల దూరంగా ఉంది. 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం జరిగింది. సో గియా BH1 అంటే ఇంతకుముందు కనుగొనబడినటువంటి ఈ బ్లాక్ హోల్ అనమాట. ఇది ఎంత సైజు ఉందంటే కొంతవరకు ఉంది. అంటే 10 సూర్యుని యొక్క సైజ్ కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి బ్లాక్ హోల్ అనమాట. దాని తర్వాత సిగ్నస్ X1 అనేటువంటి ఒక బ్లాక్ హోల్ అనేది కనుగొనడం జరిగింది. ఈ కృష్ణబిలం సైజ్ ఏదైతే ఉందో అది ఎంత సైజులో ఉంది అంటే మన సూర్యునికి 21 రెట్లు పెద్దగా ఉన్నటువంటి బ్లాక్ హోల్ అనమాట. సో ఇక్కడ కనుగొన్నటువంటి గియా BH3 అనేటువంటి కొత్తగా కనుగొన్నటువంటి బ్లాక్ హోల్ ఏదైతే ఉందో అది ఎంత పెద్దగా ఉందంటే మన సూర్యుని కన్నా కూడా 33 రెట్లు పెద్దగా ఉంది. అండ్ ఇది 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సిగ్నస్ X1 అనేటువంటి కృష్ణబిలం ఏదైతే ఉందో అది 7000 కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం జరిగింది. అండ్ గియా BH1 ఏదైతే ఉందో అది మన భూమికి అంటే మన సూర్యుని సిస్టంలో పాలపుంతలో ఉన్నటువంటి వాటిలో 15 మన భూమి నుంచి ఎంత దూరంలో ఉందంటే 1500 కాంతి సంవత్సరాల దూరంలో గియా BH1 అనేది ఉంది. DRDO వాళ్ళు మన ఇండిజినస్గా టెక్నాలజీస్ తోటి తయారు చేసినటువంటి క్రూయిజ్ మిస్సైల్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. అంటే మనం తయారు చేసుకున్నటువంటి మిస్సైల్ని మనం టెస్ట్ చేసామన్నమాట ఇండిజినస్గా. అంటే మనం మన భారతదేశంలోనే అన్నీ తయారు చేసుకోవాలని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే మనం టెక్నాలజీ తోటి మన ఇండిజినస్గా DRDO వాళ్ళు ఒక క్రూయిజ్ మిస్సైల్ అనేది తయారు చేయడం జరిగింది. బట్ దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే మనకి ఇటువంటి టెస్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ చేస్తుంటారు? ఒడిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి చండీపూర్లో ఈ యొక్క టెస్టింగ్ అనేది చేస్తుంటారు. సో అక్కడ చేసినటువంటి
క్షిపణి పరీక్ష ఏదైతే ఉందో దానిలో అది సక్సెస్ అవ్వడం జరిగింది. అండ్ దీన్ని టెస్ట్ చేసే టైంలో కూడా ఆ యొక్క ఇండిజినస్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది చాలా బెటర్గా వర్క్ అయిందని తెలిసిందనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాడినటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ నథింగ్ బట్ దాని ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి మిస్సైల్ అనేది ఫైర్ చేసిన రేంజ్ దాకా వెళ్ళగలిగిందా లేదా అని చేయడమే ఈ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ప్రొపల్షన్ సిస్టమ్ని అండ్ దీన్ని డెవలప్ చేసినటువంటి కంపెనీ ఏంటి అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ, బెంగళూరుకి చెందినటువంటి కంపెనీ అనమాట. వాళ్ళు ఈ ప్రొపల్షన్ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీన్ని టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మిస్సైల్ని టెస్ట్ చేసేటప్పుడు మిస్సైల్తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సుఖోయ్ 30 MK1 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆ క్షిపణి ఎంతవరకు తన టార్గెట్ని రీచ్ అయింది అనేటువంటి విషయాల్ని చెక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలా అంటే చెక్ చేయడం అన్నప్పుడు సో ఇది ఒక స్టేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనం ఈ మిస్సైల్ని ఫైర్ చేసినప్పుడు ఈ మిస్సైల్ అనేది తన టార్గెట్ రేంజ్ ఇలా వెళ్తూ ఉంది. సో అంటే మిస్సైల్ ఇలా టార్గెట్ రేంజ్లో వెళ్తున్నప్పుడు అది ఎంత వేగంతో వెళ్తుంది, ఇక్కడెక్కడో ఉన్నటువంటి టార్గెట్ లొకేషన్ దాకా వెళ్తుందా అలా చెక్ చేయడానికి దాంతోపాటు కంటిన్యూస్గా వెళ్తూ దాన్ని చెక్ చేయడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కూడా పంపిస్తారనమాట. సో అలా ఎయిర్ క్రాఫ్ట్ని పంపించారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే సుఖోయ్ 30 MK1 ఇది MKI దీన్ని పంపించడం జరిగింది. అంటే మిస్సైల్ టార్గెట్ దాకా రీచ్ అయిందో లేదో చెక్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ని కూడా అదే పాత్లో పంపించి చెక్ చేస్తారనమాట. అండ్ DRDO చైర్మన్గా ప్రస్తుతం ఎవరు వర్క్ చేస్తున్నారంటే డాక్టర్ సమీర్ వి కామత్ గారు వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరింత మంది అభ్యర్థులకి చేరువయ్యే విధంగా నా వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.